Okay, guys. So good morning, good afternoon, and good evening. ఈరోజు రియాక్ట్లో సో లెట్స్ కంటిన్యూ డే 36లో రియాక్ట్లో పార్ట్ 1 మనం రౌటింగ్ గురించి చూసాం కదా. ఇప్పుడే పార్ట్ 2 చూద్దాం. ఓకే, 36లో. సో లెట్స్ డౌన్లోడ్ ద మెటీరియల్. ఓకే, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్. మనకు తెలిసిందే, నేను మెటీరియల్ చూసినా చూడకపోయినా ఫస్ట్ మెటీరియల్ అయితే డౌన్లోడ్ చేస్తా. ఓకే, ఎప్పుడో ఒకసారి మెటీరియల్ చూస్తా. నార్మల్గా అయితే నాకు తెలుసు కాబట్టి ఫ్లోలో టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతా, అలవాటు కాబట్టి. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో పార్ట్ 1లో మనం ఏం చూసాం? సో లెట్స్ గో చెక్ ద పార్ట్ 1 ఇమేజ్ అగైన్. నావిగేషన్ పెయింట్ కదా. సో పార్ట్ 1లో మనం ఇది చూసాము. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇలా మనం సెట్ చేసుకోవాలి కదా. పేజ్కి ఇలా నావిగేషన్ ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి కోడ్ రాద్దాం. సో బేసికల్గా మనం ఆల్రెడీ we are already created a project and we are following that project. I open that particular project again now. Correct. Let's do it code space dot. Correct. Let's go and continue this. So let's close all the tabs. Tabs అన్ని క్లోజ్ చేస్తున్నాను. Control J. I'll just plug in my charger if I'm not already plugged in. Okay. npm start. npm start. Fine, that is good. Everything going good. Let it load, let it work. So meanwhile మనం ఏం చేద్దామంటే index.js ఇదే ప్రాజెక్ట్, డైలీ నేను ఇదే వాడుతున్నా, మీకు ఇదే పంపిస్తున్నా. ఓకేనా, ప్రతి మాడ్యూల్లో ఇదే ఉంది. సో దీంట్లో మనం ఏం చేసాం, నిన్న లోడర్స్ యూజ్ చేసాం. సో ఇది తీసేసేయండి. ప్రెసెంట్ మనం ఇక్కడ ఏం వాడట్లేదు. ఓకే, ఇక్కడ ఏం వాడట్లేదు. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్. మనం రౌటింగ్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ. ఓకేనా, నేనేం చేస్తానంటే లెట్ ఇట్ డౌన్లోడ్ అండ్ ఇట్ ఇన్స్టాల్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ న్యూ ఫోల్డర్. రౌటింగ్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసా. ఓకేనా, రౌటింగ్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా. దీంట్లో ఐ విల్ క్రియేట్ న్యూ ఫైల్, రౌటర్ హోమ్ అని JS6 ఒక ఫైల్ క్రియేట్ చేసా. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం రౌటింగ్. సో ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే రియాక్ట్ ఈస్ ఏ లైబ్రరీ. రియాక్ట్లో ఏముంటుంది, రియాక్ట్ డాము, రియాక్ట్ స్క్రిప్ట్స్ ఒకటే ఉంటాయి. మిగతా అన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలా. ఓకే, వి నీడ్ ఎక్స్టర్నల్ ఇన్స్టాల్. ఓకే, చూడండి 1 సెకండ్. చూడండి, యాక్సియోస్ కూడా మనం ఇన్స్టాల్ చేసింది. ప్రాప్ టైప్స్ కూడా ప్రాపర్టీస్ వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేసాం. రియాక్ట్, ఓకే, రియాక్ట్ డాము, రియాక్ట్ స్క్రిప్ట్స్ వచ్చి రన్ చేయడానికి, స్టైల్డ్ కాంపోనెంట్ CSS కి. సో ఇట్లా దేనికి దానికి మనం ఇన్స్టాల్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు మనకి రౌటింగ్ కావాలి కదా. రౌటింగ్ కావాలంటే ఖచ్చితంగా వీ వాంట్ టు ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. స్టార్టింగ్ ద డెవలప్మెంట్ సర్వర్. లెట్స్ చెక్ వెదర్ ద డెవలప్మెంట్ సర్వర్, యా ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. index.js లో ఏదో ఒక కాంపోనెంట్ ఇస్తా. లోడ్ అవుతుందా లేదో మనకు తెలియాలి కదా. హూక్స్ ఇద్దామా, జస్ట్ ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి. సిస్టమ్ ఈస్ స్లో, లెట్ ఇట్ లోడ్. అంతా అయిపోయింది. హూక్స్ కాంపోనెంట్ ఇచ్చా. హూక్స్ లో ఏముంది, ఇది కదా ఇంపోర్ట్, ఏదో ఒకటి కాంపోనెంట్. యూజర్ పేజ్ లోడ్ అంట, హుక్స్ కాదు అది. దాని లోపల యూజర్ పేజ్ లోడ్ ఉంది. యూజర్ పేజ్ లోడ్ ఇద్దాము. అది ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకో. ఓకే, సో ఓకే, ప్రస్తుతానికైతే మనకి ఇది లోడ్ అయింది. ఓకేనా, ఓకే, ఇది లోడ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్లికేషన్ అయితే లోడ్ అయింది, క్లోజ్ చేసేయండి. దీంతో మనకు సంబంధం లేదు. ఐ విల్ క్లోజ్ ఆల్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ రౌటర్ హోమ్. ఓకే, ఏం లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు డూ రౌటింగ్ ఫర్ రియాక్ట్,
నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అలా మనం రౌటింగ్ చేయాలి అంటే వి వాంట్ టు ఇన్‌స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. రియాక్ట్ రౌటర్ డామ్ అనే ఎన్‌పిఎం ప్యాకేజ్. గాట్ ఇట్? చూడండి కావాలంటే ఇక్కడ. రియాక్ట్ రౌటర్ డామ్. ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. లెట్స్ డూ ఇట్. ఆ డామ్ ఇన్‌స్టాల్ చేస్తేనే రౌటర్ ఎనేబుల్ అవుతది. యూ కెన్ ఏబుల్ టు యూజ్ రౌటర్. ఓకే. npm ఇన్‌స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. సో, ఇప్పుడు మనం ఇవన్నీ ఇంత కష్టపడి నేర్చుకుంటున్నాం. కానీ ఒక్కసారి నేర్చుకున్న తర్వాత ఇంక తిరిగి చూసేదే లేదు. ఏఐతో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి మిమ్మల్ని ఒక ఏఐ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజినీర్‌గా తీర్చిదిద్దే బాధ్యత నాది. మీరు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీది. అంటే ప్రాక్టీస్‌తో. రిమెంబర్ థిస్. యూ విల్ బికమ్ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజినీర్. అంటే సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి పెద్ద రోల్స్ ఉన్నాయో వాటికి డీల్ చేస్తాం. సబ్జెక్ట్ ఒచ్చు అంటే ప్రపంచంలో నీకు రాని జాబ్ అంటూ లేదు. రిమెంబర్ థిస్. సబ్జెక్ట్ రానోడు భయపడాలి. సబ్జెక్ట్ వచ్చినోడు భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే. నేను చేసేటప్పుడు కూడా నాకు కూడా ఇష్యూస్ వస్తాయి. నేను రోజు ఏమి ఇదే కోడ్ రాయను గదా! నేను ఇప్పుడు ఏఐ టూల్స్ యూజ్ చేసే చేస్తా. ఏఐ టూల్స్ యూజ్ చేసేటప్పుడు కోర్ కాన్సెప్ట్స్‌లో సింటాక్సెస్ ఇష్యూస్ వస్తాయి అందరికి. ఓకే. అది అందరికీ తెలిసిందే. ఎవడు లైవ్‌లో కోడ్ చేయలేడు. ఆబ్వియస్‌లీ. దట్స్ ఫైన్. సో, ఇప్పుడేందంటే మనకి డామ్ ఇన్‌స్టాల్ అయింది. సో, ఐ విల్ క్రియేట్ ఎ ఫంక్షన్. రౌటింగ్ ఎగ్జాంపుల్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశా. ఓకేనా? క్లియర్. దట్స్ గుడ్. ఐ విల్ రిటర్న్ వాటెవర్ ఇట్ మే బి. ఫైన్. సరే గుడ్. సో, ఇప్పుడేందంటే నా దగ్గర ఉన్న కాంపోనెంట్స్ అన్నిటికి నేను రౌటింగ్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం అనుకున్నాం గదా! మనకొక నావిగేషన్ బార్ గావాలి, హెడర్ గావాలి, ఫూటర్ గావాలి. అన్నీ మనం ఇక్కడే క్రియేట్ చేద్దాం. ఓకే. దీంట్లోనే ఒక హెడర్ కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. header.jsx దీంట్లో ఫంక్షన్ హెడర్. తర్వాత సైడ్ బార్ అదేలే మెయిన్ కాంపోనెంట్ main.jsx. దాని తర్వాత footer.jsx. ఇంక ఏదుంటే అది అన్నీ. ఓకే. సో, ఇప్పుడేందంటే రియాక్ట్ హోమ్ ఇది రౌటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ రౌటర్ ఎగ్జాంపుల్స్‌లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ హెడర్ కాంపోనెంట్ ఇద్దాం. హెడర్ రాదు ఇప్పుడే. ఎందుకంటే వి ఆర్ నాట్ ఎక్స్‌పోర్టింగ్ ఇట్ హియర్. ఎక్స్‌పోర్ట్ చేస్తేనే అక్కడ ఇంపోర్ట్ అవుతది. ఓకేనా? అక్కడికెళ్ళి ఇప్పుడు నీకు ఇంపోర్ట్ వస్తది. గాట్ ఇట్. ఇది హెడర్. సో, మనకేం కావాలి యాక్చువల్‌గా హెడర్‌లో లింక్స్ ఉండాలి. కానీ లింక్స్ ఎక్కడ డిప్లాయ్ అవ్వాలి? కింద డిప్లాయ్ అవ్వాలి. అంటే ఇది హెడర్ అయితే దీని కింద ఫూటర్ అయితే ఫూటర్ ఇంకా అవ్వలేదు గదా! ఎక్స్‌పోర్ట్ ఇట్. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ ఫూటర్. వి ఆర్ రిటర్నింగ్ జస్ట్ ఫూటర్ వర్క్స్ అని ఇస్తా. ఫూటర్ వర్క్స్. ఓకే. గాట్ ఇట్. మెయిన్ గూడా. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ మెయిన్. గాట్ ఇట్. రిటర్న్ మెయిన్ వర్క్స్. ఓకే. దట్ ఈస్ ఫైన్. సో, ఇప్పుడు మనకేం గావాలి? దీంట్లో ఫూటర్ గూడా ఉంది మనకి. గాట్ ఇట్. సో, ఇప్పుడు హెడర్, ఫూటర్ ఉంది. ఇక్కడ నీకు రౌటర్ అవుట్‌పుట్ రావాలి. అంతేనా? ఇక్కడ నీకు రౌటర్ అవుట్‌పుట్ నువ్వు డిస్‌ప్లే చేయాలి బేసికల్‌గా. ఇక్కడ రౌటర్ అవుట్‌పుట్ అంతేనా? మిడిల్‌లో మనకు కావాలి. అంతే గదా! సో, ఇప్పుడు ఎక్కడైతే రౌటర్ అవుట్‌పుట్ కావాలో అక్కడ వి వాంట్ టు డిక్లేర్ రౌట్స్. రౌటర్ డామ్ నుంచి రౌట్స్ డిక్లేర్ చేస్తాం. ఏమేం రౌట్స్ కావాలి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాంటెక్స్ట్ ఏపీఐ ఎగ్జాంపుల్‌కి ఒక రౌటు, కోర్సెస్‌కి ఒక రౌటు, హుక్స్‌కి ఒక రౌట్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రౌట్ కావాలి. సో థట్ వి కెన్ నావిగేట్ దట్. గాట్ ఇట్. ఫస్ట్ రౌట్ పాత్. పాత్ వచ్చి స్లాష్ కాంటెక్స్ట్ ఏపీఐకి ఒక రౌట్. దానికి మనం ఎలిమెంట్ ఏమి ఇవ్వాలి? ఎలిమెంట్ ఈక్వల్ టు ఇలా ఇవ్వాలి మనం. కాంటెక్స్ట్ ఏపీఐ గదా! కాంటెక్స్ట్ ఏపీఐలో ఇదేనా?
దీంట్లో దీని కాంపోనెంట్ పేరేంటి మనకు గుర్తులేదు కదా. కంటెక్స్ట్ ఏపీఐకి యాప్ లేఅవుట్ కంటెక్స్ట్. ఓకే, అలా రాస్తున్నాం దాని పేరు. ఫైల్ నేమ్ అనేది మనకి ఇక్కడ ఎలిమెంట్ కాదు, ఫైల్లో ఉండే ఫంక్షన్ ఏదో అది జస్ట్ ఫైల్ నేమ్ రెఫరెన్స్, అందువల్ల మనకు రాదు. కావాలంటే ఇప్పుడు సజెస్ట్ చేస్తుంది చూడండి, ఇప్పుడు సజెస్ట్ చేసింది. ఓకే, ఇది ఎలిమెంట్, ఇలా రాయాలి. ఇలా ఎలిమెంట్ అని రాస్తే సి వి క్రియేటెడ్ ఏ రౌట్, దానికి పాత ఎందుకు కంటెక్స్ట్ ఏపీఐ, దానికి ఏ కాంపోనెంట్ రెండర్ అవ్వాలి, ఇది రెండర్ అవ్వాలి. గాట్ ఇట్. అలా మనం రౌట్స్ ఉంటాయి. పాత్ ఈస్ వాట్ యూ గివెన్ ఇన్ ద యూఆర్ఎల్. అంటే నువ్వు ఇచ్చిన యూఆర్ఎల్ లోకల్ హోస్ట్ 000లో /context API అని ఇస్తే ఓకే, ఇది లోడ్ అవుతుంది. గాట్ ఇట్. ద నెక్స్ట్ రౌట్ కోర్సెస్, నెక్స్ట్ రౌట్ సింగిల్ లైన్లో చేయొచ్చు, మల్టిపుల్ అదే ఓపెన్ క్లోజ్ ఎలా అయినా చేయొచ్చు, నో ఇష్యూస్. ఓకేనా, అది మన చాయిస్. పాత్ కోర్సెస్ ఎలిమెంట్ ఏంటి, విచ్ ఎలిమెంట్ ఇట్ షుడ్ రెండర్, కోర్సెస్. కోర్సెస్ అని ఉందా లేదా చూద్దాం ఒకసారి, ఉందో లేదో. కోర్సెస్ ఉంది కాబట్టి కాపీ ద సేమ్ ఫంక్షన్ సో దట్ ఇట్ విల్ సజెస్ట్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. గాట్ ఇట్. ఉంది, కోర్సెస్ ఉంది. నెక్స్ట్ ఇంకేదన్నా ఒకటి ఇద్దాం, మరీ ఎక్కువ వద్దు, ఒక 2-3 చాలు. ఫైన్. పాత్ ఈక్వల్ టు ఫామ్ ఫిల్లింగ్ ఏముంటాయి, జస్ట్ చెక్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇట్. ఫామ్ ఫిల్లింగ్ విత్ ఎలిమెంట్స్. ఓకే, ఫార్మ్స్ అని ఇస్తా. ఓకేనా, ఎలిమెంట్ ఈక్వల్ టు ఫామ్ ఫిల్లింగ్ విత్ ఎలిమెంట్స్. ఓకే, క్లియర్ కదా, ఇంపోర్ట్ అయింది. ఈ 3 ఉన్నాయి మనకి. ఓకే, ఈ 3 రౌట్స్ డిక్లేర్ చేసాం. మనం ఏ రౌట్ ఎంటర్ చేస్తే బ్రౌజర్లో ఆ కాంపోనెంట్ లోడ్ అయిపోద్ది. ఓకే, దానికంటే ముందు హెడర్ ఫూటర్ కరెక్ట్గా ఉందా, హెడర్ వర్క్స్. హెడర్లో నేనేం చేస్తాను, ఐ విల్ రిటర్న్ హెడర్ వర్క్స్ అని పెడతా. ఓకే, ఫూటర్లో ఫూటర్ వర్క్స్ అని పెడతా. క్లియరా, పెట్టేసా. ఇప్పుడు మనం ఏం చేసాము, రౌటర్ హోమ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జాంపుల్ మనం index.jsలో పెట్టేస్తాం. బై డిఫాల్ట్ అక్కడే పెట్టాలి. దీన్ని తీసేసి రౌటర్ అంటే హోమ్ పేజ్ ఇదే అనుకోండి ఇప్పుడు. ఓకేనా, లెట్స్ చెక్ నౌ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకే, ఓకే, నేను అప్లికేషన్ రన్ అవ్వట్లేదు, మనం ఆపేసాం కదా, అందువల్ల. అంటే npm ఇన్స్టాల్ చేసినప్పుడు ఆపేస్తాం కదా. npm స్టార్ట్ మళ్ళీ ఇస్తా. ఓకేనా, క్లియర్ చేసి ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ లాగ్స్, జస్ట్ డూ npm స్టార్ట్ ఫ్రెష్లీ. ఓకేనా, క్లియర్. డోంట్ వరీ, నా మెటీరియల్ చాలు మీకు. ఓకే, డౌట్ వచ్చినా సరే నా మెటీరియల్లో ఉన్నది ఉన్నట్టు కాపీ చేసి ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. నా మెటీరియల్ నేను మాత్రమే తయారు చేసింది, నేను కాపీ పేస్ట్ చేసి తయారు చేసిన మెటీరియల్. చూడండి, నేను రాసి కాపీ పేస్ట్ చేసి తయారు చేసిన మెటీరియల్ అది. మీకు అర్థమవుతుంది చూడండి. మెటీరియల్ ఓపెన్ చేస్తున్నా, వర్డ్ డాక్యుమెంట్. నేను ఇచ్చే మెటీరియల్ నేను తయారు చేసింది మాత్రమే ఇస్తా, నేను తయారు చేయకపోతే నేను ఇవ్వను. ఓకే, నేను ఓన్గా తయారు చేస్తే మాత్రమే ఇస్తా. చూడండి, ఇది ఉంది కదా, ఎనేబుల్ ఎడిటింగ్ కొడతాను. ఇలాంటి స్టైల్స్ నేను మాత్రమే చేస్తా. ఓకే, నాకు అలా ఉంటేనే ఇష్టం. చూడండి, ఇది ఉంది కదా, ఇదంతా నేను రాసి కాపీ పేస్ట్ చేసి పెట్టింది. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఇది రాశాను కదా, J35 అని. ఇది కాదు, రౌటర్ రాశాను కదా, ఇదే కోడ్ నేను ఇప్పుడు మెటీరియల్ తయారు చేస్తే ఇదే రాస్తా, కాపీ చేస్తానా. చూడండి ఏమవుతుందో. ఇదిగో విండో సైజు నేను రాసిందే, నిన్న కూడా నేను మీకు ఇదే ఎగ్జాంపుల్ చెప్పా, ఎందుకంటే నేను రాశాను కదా. నెక్స్ట్ లైన్కి వెళ్దాం, వెళ్ళి ఇక్కడ నేను ఇప్పుడు కాపీ చేస్తే అదే వస్తుంది. చూడండి, నేను ఎంటర్ చేస్తేనే అట్లా వస్తుంది. ఐఎమ్ డూయింగ్ సమ్ ఫార్మాటింగ్ హియర్, అంటే నేను కాపీ చేసింది యాజ్ ఇట్ ఈస్గా రావాలనే ఫార్మాటింగ్ ఇచ్చాను. వాట్ ఇట్, అలాగా మీకు మెటీరియల్ తయారయ్యాయి. వాట్ ఇట్, డు నాట్ సేవ్, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద ఎగ్జిస్టింగ్ మెటీరియల్. ఓకే, దట్ ఈస్ గుడ్.
దాని ముందుకు పోనిద్దాం. ప్రెజెంట్ టైం ఎంత 10:40 మీకు ఇప్పుడు రికార్డ్ అవుతుంది వీడియో. నా టైం అంతా నా వర్క్స్ అన్ని అయిపించుకొని ఐఎమ్ జస్ట్ డూయింగ్. టుడే అంతా డే 8 అదేలే జూలై 8 కదా ఈరోజు ఇప్పుడే. ఇప్పుడు ఇది అయిపోతే అప్లోడ్ చేస్తుంది దిస్ వన్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు చేశాను, ఎగ్జిక్యూట్ అయిందా. కొంచెం ఈరోజు సిస్టమ్ స్లోగా ఉంది బికాస్ ఆఫ్ నేను సిస్టమ్ని చాలా ఇబ్బంది పెట్టా ఈరోజు, అందువల్ల నేను ఇబ్బంది పడ్డా. ఓకేనా, లేదంటే ఈ పాటికి వీడియో 7K వస్తుంది కదా. రౌటింగ్ ఎగ్జాంపుల్ ఈస్ నాట్ డిఫైన్డ్ అంట. ఎందుకు డిఫైన్డ్ అవ్వలేదు? అసలు ఏం పద్ధతి? 1 సెకండ్, ఎక్స్పోర్ట్ చేయలేం మనం ఇక్కడ. ఓకేనా, అంతే, ఇంకేం లేదు. రౌటింగ్ ఎగ్జాంపుల్ డిఫైన్ ఇప్పుడు చేశాను. index.jsకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇంపోర్ట్ అయిపోయింది, సరేనా. ఇంపోర్టింగ్ ఈజ్ గుడ్, ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకు డిఫైన్ అవ్వదు? అలా ఎందుకు అవ్వదు? సరే, లెట్స్ ఇంపోర్ట్. ఇప్పుడు రైట్, క్లియర్. అది ఇందాక ఇంపోర్ట్ అవ్వలేదు సరిగా. ఓకేనా, ఫైన్. బేసిక్స్ తెలిస్తే ఎలాంటి ఇష్యూ వచ్చినా లైవ్లో సాల్వ్ చేయగలం, గుర్తుపెట్టుకోండి. అదొకటి చెప్తా నేను. బేసిక్స్ వచ్చు అంటే ఎలాంటి ఎగ్జాంపుల్ అయినా లైవ్లో సాల్వ్ చేయలే కెపాసిటీ వస్తుంది మనకి. అసలు భయపడాల్సిన అవసరం లేదు. రాదు, ఎవరు రమ్మన్నారు? ఎర్రర్ రాని, సాల్వ్ చేయి. use routes may be used only in the context of React router component. So routing మీరు వాడాలి అంటే you want to mention as router or browser router or నేను తెలుసో తెలియకో ఫస్ట్ ఎర్రర్ పంపించి ఆ ఎర్రర్కి ఎగ్జాంపుల్ చెప్తా. అది మంచి పద్ధతి. హ్యాష్ రౌటర్, ఈ 3 ఉంటేనే రౌటింగ్ వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ అవ్వదు. వీటికి మీనింగ్ చెప్తా. So router will enable all the routing across the application. Browser router will allow routing along with previous state, previous route and the current route. History అది వచ్చేసిందే. నేను హిస్టరీ అని చేయలేపు హిస్టరీ వచ్చింది. బ్రౌజర్ హిస్టరీలో దాని విండో, బేస్ నేమ్, చిల్డ్రన్ అన్నీ ఉంటాయి అన్నమాట. అదే హ్యాష్ రౌటర్లో ఇట్ విల్ వర్క్స్ ఆన్ హ్యాష్ వాల్యూ. అంటే హ్యాష్ వాల్యూ ఇలా ఉంటది కదా, దానికి యాక్సెప్ట్ చేయడానికి హ్యాష్ అన్నమాట, హ్యాష్ రౌటర్. మనం బ్రౌజర్ రౌటర్ వాడినా సరిపోద్ది, ఎందుకంటే హిస్టరీ ఉంటది. ఓకే, పుషింగ్ ద నెక్స్ట్ పాత్ అట్లా మనం చెక్ చేయొచ్చు అన్నమాట. ఓకే, బట్ అది అడ్వాన్స్డ్. బట్ చెప్తున్నా, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలా. ఆ ఒకదాని లోపలే నువ్వు కాంపోనెంట్స్ అన్ని రాయాలి. అంటే ఇట్ ఈస్ అటాచ్డ్ ఫర్ దాట్. నువ్వు ఇదైనా వాడు, ఇదైనా వాడు, ఇదైనా వాడు. ఇది మాక్సిమం మనం బ్రౌజర్ రౌటరే వాడతాం హ్యాష్ రౌటర్ కంటే కూడా. సో ఇన్స్టెడ్ ఆఫ్ రౌటర్, హ్యాష్ రౌటర్, ఐ విల్ యూజ్ బ్రౌజర్ రౌటర్. దీని లోపల నేను హోల్ కాంపోనెంట్ ఉండాలి. అన్ని కాంపోనెంట్స్ రౌటింగ్ లోపలే ఉండాలి. దెన్ ఓన్లీ రౌటింగ్ విల్ వర్క్స్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. గుర్తుపెట్టుకోండి, బ్రౌజర్ రౌటర్ ఆర్ హ్యాష్ రౌటర్ లోనే రౌటింగ్ ఉండాలి. అంటే ఇది రూట్ లెవెల్లో రాసేస్తాం, రెండర్లోనే రూట్ లెవెల్లోనే రాసేస్తాం బ్రౌజర్ రౌటర్ అనేది. ఇప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది అది. గుర్తుపెట్టుకోండి పాయింట్, సరేనా. ఇప్పుడు ఇంకేదైనా ఇష్యూ వచ్చిందా, ఏం వచ్చింది అనేది మనం చూద్దాం. లెట్స్ సీ. ఇప్పుడు రెండర్ అవుతుంది, అవ్వకుండా పోయే ఛాన్సే లేదు. కాకపోతే స్లోగా ఉంది సిస్టమ్. నేను ఈరోజు ఏఐ టూల్స్ అన్ని బిల్డ్ చేస్తా ఉన్నానా కొంత, అందువల్ల రీస్టార్ట్ చేయాలి సిస్టమ్. ఎదుగో హెడర్ ఫోటర్ వర్క్స్, అవ్వకుండా సమస్య లేదు. సరే, నెక్స్ట్ ఏంటంటే ఇది మరీ అతుక్కొని పోతున్నాయి అబ్బా దీనికి. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గివ్ సమ్ స్టైల్స్. ఓకే, రౌటర్ ఎగ్జాంపుల్కి వెళ్ళి కొంత స్టైల్స్ ఇచ్చేస్తాను లేఅవుట్ మొత్తానికి ఇక్కడ డివిజన్ లో. ఓకే, స్టైల్ 1 సెకండ్ ఆగండి. కాన్స్ట్ స్టైల్స్ ఈక్వల్ టు మార్జిన్ జావా స్క్రిప్ట్ కదా, మా జావా స్క్రిప్ట్ వేలో రాయాలి. 1 rem, ప్యాడింగ్ 1 rem, నెక్స్ట్ బార్డరు 2 pixel సాలిడ్ గ్రే పైన. లెట్స్ గివ్ ది స్టైల్స్. ఓకే, సరే, రీరెండర్ అవుతుంది, కొంచెం స్లోగా ఉంది సిస్టమ్. లెట్ ఇట్ బి. ఇప్పుడు అయింది, చూడండి వచ్చింది కదా. సరే, దాన్ని వదిలేండి. హెడర్లో నాకు ఇప్పుడు నావిగేషన్ బార్ కావాలి. ఇందాక నేను పెయింట్లో మాట్లాడుకున్నట్టుగా, వేర్ ఈస్ దిస్ పెయింట్?
పెయింట్లో మాట్లాడుకున్నట్టుగా నాకు పైన నావిగేషన్ బార్ కావాలి, నాకు హెడర్ కావాలి, ఫోటోలు కావాలి. ఓకే, ఐ వాంట్, నాకు ఇలా కావాలి. ఓకేనా, నేను బూట్ స్ట్రాప్ వాడేస్తున్నా. గో టు గెట్ బూట్ స్ట్రాప్. సిస్టమ్ మాత్రం భలే స్లో అయింది ఈరోజు. సో నేను ఇది అయిపోగానే రీస్టార్ట్ చేస్తా. రీస్టార్ట్ చేస్తే అయిపోద్ది. అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు రీస్టార్ట్ చేయాలి, నేను చేయలే అందువల్ల. సో దీంట్లో నాకేం కావాలి, నావిగేషన్ బారు ఇదే అనుకోండి, ఇది కావాలి. ఐఎమ్ జస్ట్ కాపింగ్ దిస్. ఓకే, సో హెడర్ కదా. ఓకే, హెడర్ ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది కదా. సో ఈ హెడర్లో నాకు కావాలి. హెడర్లో నేను నావిగేషన్ పెడితే సో దట్ ఐఎమ్ వెరీ గుడ్ అనమాట. ఓకే, నేను ఇక్కడ div tag పెట్టేసి వాట్ ఐ విల్ డూ నౌ, ఐ యూజ్ div tag. ఇన్సైడ్ దట్ ఐ విల్ ఇంప్లిమెంట్ దిస్. కానీ ఇది మీరు మెన్షన్ చేయాలి అంటే, సో వాట్ యూ నీడ్ టు డూ, మీరు చేయాల్సిన పని ఏంటి, యూ వాంట్ టు గో టు డాక్యుమెంటేషన్ అండ్ కాపీ పేస్ట్ ద CDN లింక్స్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఓకే, ఇది ఈ లింక్ ఉంది కదా, ఇది CSS లింక్, జావాస్క్రిప్ట్ లింక్ రెండు కాపీ చేసి index.html లో పడేయండి. పబ్లిక్ index.html ఇండెక్స్. ఓకే, ఇక్కడ ఉంటుంది index.html. దీంట్లోనే నీకు రెండర్ అవుతుంది మొత్తం. ఓకే, రూట్ ద్వారా, అది మీకు తెలుసు. హెడ్లో పడేయండి, చెప్తా దీన్ని. నెక్స్ట్ స్క్రిప్ట్ని కూడా బాడీ కింద పడేయండి. ఓకేనా, ఇక్కడ వేసేసేయండి. క్లియర్ కదా. అరే అది కాపీ అవ్వాలా సరిగా, 1 సెకండ్. ఇందాక లింకే వచ్చింది, స్క్రిప్ట్ కదా మనకు కాపీ అవ్వాల్సింది. కాపీ ఇట్, గాట్ ఇట్. ఎక్స్ట్రా స్పేస్ అది అరస్తుంది, కొడుతుంది మళ్ళీ. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇది సెట్ అయిపోయింది. అంటే బూట్ స్ట్రాప్ CDN సెట్ చేసాం ప్రస్తుతానికి. గో టు బ్రౌజర్ హోమ్, ఇక్కడ హెడ్లోకి వెళ్ళండి మళ్ళా. ఓకే, సిస్టమ్ అయితే మాంతంగా స్లోగా ఉంది, ఏం కాదు, పర్లేదు. ఓకే, సరే నావిగేషన్ బార్ వచ్చిందో లేదో చూద్దామా. హెడర్లో వచ్చేసిలా. సో ఇప్పుడు దీనికి బ్లాక్ థీమ్ ఇద్దాం. నాకు బ్లాక్ థీమ్ కావాలి ఇప్పుడు. ఓకే, బ్యాక్ వెళ్ళి అక్కడికే వెళ్తుంది కదా. నాకు ఇక్కడ ఇది ఉందా, బ్లాక్ థీమ్ ఎక్కడ ఉంది. బ్లాక్ థీమ్ అయితే కొంచెం బాగుంటుందని ఇంకేం లేదు, కనపడుతుంది మనకి. ఇదిగో BS థీమ్ డార్క్, ఇది ఒక్కటి నేను కాపీ చేస్తాను. ఓకేనా, చేసి ఇక్కడ పెట్టేస్తా. ఇదే కదా, ఇక్కడ బ్లాక్ థీమ్ ఇచ్చేస్తా. చాలు, అయిపోయింది సెట్. చూడండి కావాలంటే, అది ఇంకా రీఫ్రెష్ అవ్వలేదు, రీఫ్రెష్ అయినాక అదే వస్తుంది. ఓకేనా, చెప్పాను కదా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇన్స్పెక్ట్, చూడండి మనకి ఇది వచ్చిందా లేదా చూసుకోండి. వచ్చింది కదా, నావిగేషన్ బార్ వచ్చిందా. అబ్బా, సిస్టమ్ ఈస్ వెరీ స్లో. అబ్బా, సో లెట్ ఇట్, మనం ఏం చేయలేం, వేగాలు తింటాం ఈరోజు సిస్టమ్తో. ఏదో అవుతా ఉంది సిస్టమ్కి. ఇక్కడ క్లాస్ నేమ్ అక్కడ అవన్నీ వదిలేయండి, నో ఇష్యూస్. కొంచెం దాన్ని పక్కన పెట్టండి, అది వర్క్ అవుతుందిలే కానివ్వండి. ఒక్క నిమిషం, అది ఎక్స్పాన్షన్ కావాలి కదా. ఎక్స్పాన్షన్ బార్ ఉందా లేదా కరెక్ట్గా చూద్దాం. ఎక్స్పాండ్ LG క్లాస్ కాదు. నేను అదే ఇక్కడ ఎందుకు ఎల్లో కలర్ లో వచ్చింది మీరు అర్థం చేసుకోండి. రియాక్ట్ లో క్లాస్ పనిచేయదు. కాపీ చేసి అన్నిటికి ఇక్కడ 11 దగ్గర ఉంది చూడండి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th 11 ఐటమ్స్ దగ్గర ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేసి రీప్లేస్ విత్ క్లాస్ నేమ్, అందుకే అది పనిచేయాలి, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ రీప్లేస్ ఆల్ కొట్టండి. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు వర్క్ అవుతుందో మీరు చూడండి. అర్థమైందా. సో రియాక్ట్ విల్ ఆల్వేస్ యూస్ క్లాస్ నేమ్. ఓకే, ఇప్పుడు క్లాస్ నేమ్ వచ్చింది. ఇప్పుడు క్లాస్ నేమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. గాట్ ఇట్. చూడండి, దట్ ఈస్ ఫైన్. ఇంకా ఏదో ఉన్నాయి బట్ దట్స్ ఫైన్. హెడర్లో వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఏమేమి కావాలి, ఇప్పుడు యాక్చువల్గా మనం దేనికి ఇచ్చాం రౌటింగ్ చూడండి. కాంటెక్స్ట్ API, కోర్సెస్, ఫార్మ్స్. ఇప్పుడు మనము యాక్చువల్గా HTML యాంకర్ ఉంది, కానీ ఇక్కడ యాంకర్ అవసరం లేదు. మనకి లింక్ ఉంది. లింక్ ఈజ్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ DOM. దానికి ఇచ్చేసి డైరెక్ట్ గా మనం లింక్ పార్ట్ కాదు, పాత్ అనుకుంటా.
ఇప్పుడు మనం ఎక్కడికి కావాలి? కోర్సెస్ కదా! హెచ్‌రఫ్ తీసేయండి. ఎందుకంటే వీఆర్ నాట్ యూజింగ్ హెచ్‌రఫ్ నౌ. లింక్ ఇది ఓపెన్ క్లాస్, క్లోజ్డ్ 2 అన్నమాట. సో 2 డైరెక్ట్‌గా మనం 2 యూజ్ చేసేయొచ్చు. 2 ఇచ్చి ఇలా ఇవ్వచ్చు. కాంటెక్స్ట్ ఏపీఐ అని. ఓకే. నీకు అదే మెటీరియల్‌లో ఉంటది చూడండి. చూపిస్తా. రౌట్ పాత్. ఇక్కడ నువ్వు యాక్చువల్‌గా లింక్ ఇచ్చేటప్పుడు సిస్టమ్ చాలా స్లోగా ఉంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు. సరే దట్ ఈస్ ఫైన్. దాని సింటాక్స్ చూపిద్దామని కిందకి తిప్పుతా ఉన్నా. చూడండి లింక్ 2 చెప్పాను కదా! సేమ్. ఇదిగో 2 ఇదేం అవసరం లేదు. లింక్ 2 ఇక్కడ లింక్ ఉంది. కానీ ఇక్కడ ఇంకొకటి నావ్ లింక్ అన్నది. రెండిటికి డిఫరెన్స్ ఏంది? లింక్, నావ్ లింక్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. 2 ఎలిమెంట్స్ మనం వాడొచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ ఏందో కూడా చెప్తా నేను. సరేనా? దీనికొచ్చి 2 లింక్. ఓకే. క్లాస్ లింక్ తీసేస్తా. దానికి దీనికి డిఫరెన్స్ మీకు అర్థమవుతది. ఓకేనా? ఉన్నవి తీసేస్తా. ఇప్పుడేంటి ఇక్కడ? ఏమిద్దాం? నెక్స్ట్ రౌట్ ఏంటి మనం డిక్లేర్ చేసింది? గో టు రౌట్ హోమ్. కోర్సెస్. కాంటెక్స్ట్ ఏపీఐ, కోర్సెస్ 2 ఉన్నాయి గదా! కాంటెక్స్ట్ ఓకే. కోర్సెస్. ఇక్కడ కాంటెక్స్ట్ ఇద్దామా? కాంటెక్స్ట్ ఏపీఐ. ఇక్కడ కోర్సెస్ ఇద్దాం. ఓకేనా? గాట్ ఇట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఫార్మ్స్. ఓకేనా? సేమ్. ఇక్కడ ఇంకొకటి కూడా లింక్ ఇస్తా. టు విచ్ ఫార్మ్స్. ఇక్కడ మనం ఫార్మ్స్ అని ఇద్దాం. ఓకేనా? మిగతాది డిలీట్ చేస్తున్నా. డిసేబుల్ ఉన్నీలే నో ప్రాబ్లమ్. అది వదిలేసేయండి. దాన్ని వదిలేయండి. ఓకేనా? ఏరియా డిసేబుల్డ్ క్యాపిటల్ డి. అంటే జావాస్క్రిప్ట్ వేలో నీకు అన్నీ అలానే ఉంటాయి. ఓకేనా? అందువల్ల అవి అర్థం కావు నీకు. అంటే చేంజ్ అవుతాయి. ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. ప్లెయిన్ సీఎస్ఎస్ మీరు వాడలేరు. అందువల్లే మీకు ఇష్యూస్ వస్తున్నాయి. క్లాస్ నేమ్ కరెక్ట్‌గా ఉంది. కానీ అన్నీ వర్క్ అవ్వవు గదా! సో, అందువల్ల అలా. ఇక్కడ గూడా ఏరియా డిసేబుల్ తీసేస్తా. ఎందుకు ఇదంతా తీసేస్తాంలే. ఓకేనా? మనకు అనవసరం అది. రియాక్ట్‌లో అది వర్క్ అవ్వదు. సో, ఇది గూడా తీసేసేయండి. ఓకేనా? ప్రస్తుతానికి బావుంది. సేఫ్‌గా ఉందనుకోండి. ఫైన్. సో, ఇప్పుడు చూడండి సేవ్ ఆల్ ఎంటర్ చేస్తున్నా. నౌ లెట్స్ సీ. ఈ 3 పక్కన వచ్చేసాయి. అబ్బా! మనం సీఎస్ఎస్ తీసేసాం గదా! అందువల్ల వచ్చేసి. నావ్ బార్, కాంటెక్స్ట్ ఈ మూడిటికి సీఎస్ఎస్ ఉంచాలి. తీసేయడం వల్ల వచ్చేసాయి అవి. ఫైన్. మనం ఇది క్లాస్ లింక్, నావ్ లింక్ ఉంది గదా! ఇది ఉంచాలంతే. ముందుకెళ్ళి మళ్ళీ ఇది పంపించేస్తా. లెట్స్ సీ నౌ. ఓకే. ఫైన్. అంటే అది సీఎస్ఎస్ స్టైల్ అది. దాన్ని అట్లాగే ఉంచుదాం. ఓకే. ఇప్పుడొస్తది. రిఫ్రెష్ అయితే వస్తది. ఫైన్. సో, ఇప్పుడు చూడండి కాంటెక్స్ట్ ఏపీఐ క్లిక్ చేశాను. కాంటెక్స్ట్ ఏపీఐ వచ్చిందా? ఇట్స్ నావిగేటెడ్. కోర్సెస్ క్లిక్ చేస్తా. కోర్సెస్ వచ్చిందా? ఇట్స్ నావిగేటెడ్. ఫార్మ్స్ క్లిక్ చేయండి. ఫార్మ్స్ వచ్చిందా? ఇట్స్ నావిగేటెడ్. దిస్ ఈస్ హౌ సింగిల్ పేజ్ అప్లికేషన్ వర్క్స్. సింగిల్ అరే! నేనేం చేశానురా నిన్ను? ఇప్పుడేమైంది? కోర్సెస్ ఇక్కడ ఇదేదో ఉందంట. దీన్ని ముందల చూద్దాం. సో ఫైన్. ఏదో ప్రీవియస్‌గా సరిగ్గా లోడ్ అవ్వల అంతే. సో, కాంటెక్స్ట్, కోర్సెస్, ఫార్మ్స్. డిసేబుల్డ్ ఏదైతే ఉంది. సింగిల్ పేజ్ అప్లికేషన్ మీన్స్ వాట్? ఏదో ఏపీఐ ఫెచ్ అవ్వలేదు. ఓకేనా? దాన్ని వదిలేయండి. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ మీన్స్ వాట్? ఫోల్డర్ ఇక్కడే ఉంటది. జీమెయిల్ ఓపెన్ చేయండి. సైడ్ బార్ అలానే ఉంటది. హెడర్ అలా ఉంటది. ఫోల్డర్ అలానే ఉంటది. ఓన్లీ మెయిల్స్ మారతాయి. ఇన్‌బాక్సా? స్పామా? ఏంటి అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్ విల్ చేంజ్. గాట్ ఇట్. సో, సింగిల్ పేజ్ అప్లికేషన్ whenever you click that any particular URL, it will load the content of the page. Header, footer, nothing will change. Only the body will change. And route URL will change.
Now see the difference. ఇది నేను రిమూవ్ చేస్తున్నా ఇప్పుడు, ఓకేనా? ఐఎమ్ రిమూవింగ్ దిస్. అదేదో ఇష్యూలే, కంటెక్స్ట్ API ఫార్మ్స్ దిస్. సో యాక్చువల్గా లింక్కి నావ్ లింక్కి తేడా ఏంటంటే, నావ్ లింక్కి ఫార్వర్డ్ రెఫరెన్స్ అంటే ప్రాపర్టీస్ ఇవన్నీ కొంత సెట్ చేయొచ్చు ఎక్స్ట్రాగా. అంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయగలిగింది నావ్ లింక్ అనమాట. అంటే నావ్ లింక్ ప్రాపర్టీస్ సెండ్ చేయొచ్చు అనమాట. నార్మల్ లింక్కి చేయలేము, యాక్టివ్ స్టైలింగ్ ఉండదు అనమాట. అంటే నావ్ లింక్ ఇది యాక్టివ్లో ఉంది అని మనం మెన్షన్ చేయొచ్చు, దానికి ఏదో ఉంటుంది అనమాట లింక్ యాక్టివ్. ఇలా మనకు ఒక స్టైల్ ఇవ్వచ్చు అనమాట. అది నార్మల్ లింక్కి ఇవ్వలేం. అదే దానికి దీనికి డిఫరెన్స్. బట్ అది మీకు వచ్చే కొద్ది అర్థమవుతుంది అనమాట. ఫైన్. సో బ్యాక్‌కెళ్ళి CSS అలా పెట్టేద్దాం. సో దట్ వి హావ్ సమ్ గుడ్ అండర్‌స్టాండింగ్. ఓకే. గాట్ ఇట్. సో వి కెన్ యూజ్ 2 వేస్, నావ్ లింక్ అండ్ లాన్ లింక్. నావ్ లింకే యూజ్ చేయండి. ఎందుకంటే నావ్ లింక్ ప్రాపర్టీస్‌కి వీటన్నిటికి వి కెన్ ఏబుల్ టు సెండ్ ఇన్ ద అప్‌కమింగ్ డేస్ అనమాట. సో దట్ లింక్ బదులు అన్నిటికి నేను నావ్ లింక్ యూజ్ చేస్తా ఇక నుంచి. ఓకే. నావ్ లింక్ అయితే నావిగేషన్ ప్రీవియస్ నెక్స్ట్‌కి ఎళ్ళడానికి ప్రాపర్టీస్‌కి చాలా బాగుంటదని అర్థం. అది మనం యూజ్ చేయడానికి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఓకే. సో దట్ ఈస్ వై. సో మీరెక్కడైతే క్లిక్ చేశారో ఇక్కడంతా మీరు ఏదైనా ఒకటేగా సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ ఒకటే ఈ ప్లేస్‌లో ఉంటది. కావాలంటే గుర్తుపెట్టుకొని చూడండి. కావాలంటే గుర్తుపెట్టుకొని మీరు ఇన్స్‌పెక్ట్ చేసి చూడండి. ఓకేనా? ఇక్కడ ఏదో ఫెయిల్ అవుతా ఉంది. దానివల్ల అదొస్తుంది. అది కాంపోనెంట్ డిడ్ మోడ్ ఫార్మ్ ఫిల్లింగ్ ఉంది కదా! అది ఫెయిల్ అవుతా ఉంది. దాన్ని మనం ఆపేద్దాం. అంటే ఏదో మనం సరిగా అంటే కాంపోనెంట్ డిడ్ మోడ్ ఇది. దీన్ని వదిలేసేయండి ప్రస్తుతానికి. దానివల్ల మనకి ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సెకండ్. ఇప్పుడేమి రావట్లే. ఆ ఏపీ అయితే ఫెయిల్ అవుతుంది. లోకల్ హోస్ట్ 5000 ఏపీ కాల్ చేస్తున్నాం మనం. అంటే అది మనం యూజ్ చేసింది. ఓకేనా? దాన్ని వదిలేసేయండి. లోకల్ హోస్ట్ 5000 తీసేయండి. ఎక్కడి నుంచి ఉందో అది తెలీదు మనకి. 5000 అంటే లోకల్ హోస్ట్ ఏపీఐ మనం వాడుతున్నాం కాబట్టి అది ఫెయిల్ అవుతుంది. దాని బదులు ఇంకేదైనా తీసుకుందాం అబ్బా! ఫేక్ ఏపీఐ ఉంది కదా! ఫేక్ ఏపీఐ యూజర్స్ తీసుకుందాం. అంటే ఆ రోజు మనం ఇది వాడాం కాబట్టి గాట్ ఇట్ కోర్సెస్‌కి అంతే, ఇంకేం లేదన్నమాట. ఓకేనా? ఈరోజు అది వాడలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఈరోజు అది రన్ అవ్వట్లేదు కదా! రన్ చేస్తే వస్తది. రన్ చేయకపోతే ఎందుకొస్తది? సో దానివల్ల ఆ ఇష్యూస్ ఉంటే మనం సార్ట్ ఔట్ చేసుకొని ఎళ్తాం. ఇదిగోండి ఇప్పుడు అడ్రెస్ వచ్చింది. రెండర్ అవుతది. ఏమవుతది? ఏం గాదు. గాట్ ఇట్. ఫైన్. సో ఇదొకటి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది? కుకీస్ ఎలా వాడాలి? కుకీస్ ఎలా వాడాలి? కుకీస్ ఎలా వాడాలి అంటే రియాక్ట్ కుకీ అనేది ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ చేయాలి. అంటే కుకీస్ అంటే మనకు బ్రౌజర్ స్టోరేజ్ HTML5 ఫీచర్స్‌లో జావాస్క్రిప్ట్‌లో మనం వాడేవి కదా! వెబ్ స్టోరేజు, లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, కుకీస్. కుకీస్ వాడాలి అంటే కుకీస్ అంటే మీ ప్రిఫరెన్సెస్. మీకు నచ్చినవి మీరు ప్రతిసారి చూసేవి. అంటే ఎలా అంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే టైప్ ఆఫ్ రీల్స్ స్క్రోల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ టూల్స్ గురించి సెర్చ్ చేశారు. జావాస్క్రిప్ట్ గురించి సెర్చ్ చేశారు. అదే కేటగరీ వస్తది మీకు నెక్స్ట్. అంటే యువర్ ప్రిఫరెన్సెస్ ఆర్ స్టోర్డ్ ఇన్ కుకీస్. గాట్ ఇట్. మీరు ఐఆర్‌సీటీసీలో సైడ్ బర్త్ ప్రిఫర్ చేశారు. లేదంటే నెల్లూరు టు హైదరాబాద్ బుక్ చేశారు. గాట్ ఇట్. నెక్స్ట్ టైమ్ కూడా టీసీలో మీరు ఫస్ట్ సజెషన్ మీకు అదే వస్తది. యువర్ ప్రిఫరెన్స్ ఈస్ నెల్లూరు టు హైదరాబాద్ ఆర్ హైదరాబాద్ టు నెల్లూరు, సింహపురి, నారాయణాద్రి. ఓకే. అట్లా. గాట్ ఇట్. అలా నీకు చెప్తదన్నమాట. సింహపురి 715, 720 అని చెప్తది. అంటే నీ సజెషన్ ఫస్ట్ అదే ఉంటది. అంటే నువ్వు ఏదైతే ప్రిఫర్ చేస్తున్నావో నెక్స్ట్ టైమ్ నీకదొస్తది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కుకీస్. గాట్ ఇట్. ఇప్పుడు రౌట్‌లో నేను ఇంకొకటి చెప్పాలి మీకు. రీడైరెక్షను ఇది. సో, రీడైరెక్షన్ ఎలా అంటే ఆల్రెడీ అక్కడ ఉంటది. కానీ నేను ఒకసారి చెప్తే మీకు బావుంటది ఉన్న టైమ్‌లో. సో, రీడైరెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ రౌట్ ఇది. ఓకే. పాత్ సి సరే. COUR కోర్. న్యూ రౌట్ ఏంటి? యూ వాంట్ టు రీడైరెక్ట్ టు
నిమిషం. రౌట్ రీడైరెక్ట్ దాని పేరేంటి? డైరెక్ట్‌గా రీడైరెక్టే. ఓకే. డైరెక్ట్‌గా రీడైరెక్టే దాని పేరు. న్యూ పాత్ ఏంటి? కోర్సెస్. అంటే నువ్వు ఓల్డ్ పార్ట్ ఇదిచ్చి, ఇదిస్తే న్యూ గూడా ఇదే రీడైరెక్ట్ అవుతది. గాట్ ఇట్. ఇప్పుడు నేనేం చేస్తాను? రీడైరెక్ట్ ఐ విల్ ఇంపోర్ట్. నువ్వు ఇప్పుడు ఈ సిఓ యూఆర్ అని ఇచ్చిన హెడర్‌లో నువ్వేదైనా రాంగ్ ఇచ్చినా సరే, అది కోర్సెస్‌కే రీడైరెక్ట్ ఆల్‌వేస్. అర్థమైందా? అది రీడైరెక్ట్ కోర్సెస్‌కే అవుతది. కావాలంటే చూడండి. రీడైరెక్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్. అది ఇంపోర్ట్ చెయ్యాలి బేసికల్‌గా. ఉంటదా? మేబీ లేటెస్ట్ వెర్షన్‌లో తీసేసారనుకుంటున్నా. ఐ థింక్ ఇట్ ఈస్ రిమూవ్డ్. లెట్స్ సీ. ఇది ఓల్డ్ మెటీరియల్‌లో ఉంది. ఆ! రియాక్ట్ ఔటర్ డౌన్ నుంచే రీడైరెక్ట్ అవుతది. సో, అది తీసేసినట్టున్నారు. లెట్స్ సీ అండ్ ట్రై టు ఇంపోర్ట్ ఇట్. లేదు. ఉందా? లెట్స్ సీ. లేదు. లేదు. ఇట్స్ నాట్ దేర్. అంటే లేటెస్ట్ వెర్షన్‌లో రీడైరెక్ట్ లేదు. మనం ఆల్టర్‌నేట్ తీసుకోవచ్చు. ఓకేనా? అంటే ఓల్డెన్ డేస్‌లో ఉండింది. ఇప్పుడు లేదు. ఓకేనా? దాన్ని మర్చిపోండి ప్రెజెంటు. మళ్ళీ చూద్దాం. నేనెప్పుడో ఓల్డ్ చెప్పేటప్పుడు ఉండిందది. ప్రెజెంట్ వెర్షన్‌లో ఉండుండదు. ఓకేనా? అది మనం ఎలా తెలుసుకోవచ్చు? ఎన్‌పీఎం జేఎస్‌కెళ్ళండి. అంటే ఓల్డ్‌వి తీసేసారు. కొత్తవి వచ్చాయి. ఎలా తెలుసుకోవచ్చు? ఇక్కడికెళ్ళండి. రియాక్ట్ రౌటర్ డౌన్. దీని హిస్టరీకెళ్ళండి. ఓకేనా? దీని హిస్టరీకెళ్ళి కరెంట్ వెర్షన్ ఏముంది? ఏ వెర్షన్‌లో అదుండిందో మీరు తెలుసుకోవచ్చు. వెర్షన్స్‌కెళ్ళండి. ఈ వెర్షన్స్‌లో ఇప్పుడున్నది 6.3. నేను 2 మంత్స్ గాదు 24 ఇయర్స్ బ్యాక్ 24 మంత్స్ బ్యాక్‌కెళ్తా. 7 పాయింట్ సరే ఎక్కడికెళ్తానంటే ఇక్కడికెళ్తా. 6.8 2 ఇయర్స్ అగో ఇక్కడికెళ్తా నేను. ఈ లెవెల్ ఆఫ్ ఈ వెర్షన్‌కెళ్తా. ఓకేనా? ఇక్కడికెళ్తా నేను. ఇక్కడికెళ్ళి చూస్తా. ఇక్కడికెళ్ళి నేనేం జూస్తానంటే, ఆ వెర్షన్‌లో ఉందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. ఆ వెర్షన్‌లోకెళ్ళామనుకోండి, ఆ వెర్షన్ చేంజ్ లాగ్ అని ఉంటది. ఆ చేంజ్ లాగ్‌లోకెళ్తే వి కెన్ అండర్‌స్టాండ్. అంటే అది వర్క్ అవుతుందా? అది ఆ వెర్షన్‌లో ఉందా లేదా మనం తెలుసుకోవచ్చనమాట. ఫోన్ స్లో అయిందబ్బా! ల్యాప్‌టాపు. భలే ఇబ్బందయిపోయింది ఈరోజు. సరే. చాలా స్లోగా ఉంది. ఈ వెర్షన్ హిస్టరీ మొత్తం ఉంటది. దేంట్లో ఏందనేది మనం ఓపెన్ చేసి తెలుసుకోవచ్చనమాట. ఓకేనా? రెడ్‌మీ వెర్షన్ డిపెండెన్సీస్ అన్నీ ఉంటాయి మనకి. సో, యాక్చువల్‌గా గిట్‌హబ్‌లో రియాక్ట్ రౌటర్ అనేది ఉంది. దీని లోపలికెళ్ళి మనం తెలుసుకోవచ్చు. బట్ ఇదంతా తెలుసుకొని ఎక్స్‌ప్లోర్ చేయాలంటే మీకొక ఎక్స్‌పీరియన్స్ రావాలి. ఓకేనా? అప్పుడు దాంట్లో చేంజెస్ ఏం జరిగాయనేది మీరు అర్థం అంటే ఓపెన్ సోర్స్ మీరు చెక్ చేయగలరు. ఓకేనా? దట్ ఈస్ ఫైన్. దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు పారామీటర్స్ పంపించాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ పారామీటర్స్ ఎలా పంపిస్తాం? ఇప్పుడు మీరు సేనెక్ 360కెళ్లారు. కోర్సెస్ ఐడీ ఇచ్చి కోర్స్ లోడ్ చేస్తే ఏమైంది? పలానా కోర్స్ లోడ్ అయింది మీకు. కదా! ఇప్పుడు నేను కోర్సెస్ క్లిక్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ ఆల్ ద కోర్సెస్. కానీ ఎప్పుడైతే నేను ఈ కోర్స్ క్లిక్ చేస్తానో ఆ కోర్సే ఓపెన్ అవ్వాలి. దట్ ఈస్ పారామీటర్స్. హౌ టు సెండ్ పారామీటర్స్. స్లాష్ కోలన్ ఐడీ. దీన్ని రౌట్ పారామీటర్ అంటాం. అంటే కోర్సెస్‌కి ఐడీ ఇస్తే ఆ కోర్సెస్ లోపల దాన్ని ఎలా రీడ్ చేసుకోవాలి. కాన్స్ట్ ఐడీ ఈక్వల్ టు యూజ్ పారామ్స్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్. అంటే నీకు ఐడీ వచ్చేస్తది. కావాలంటే నువ్వు నెక్స్ట్ లైన్‌లో నువ్వు అలర్ట్‌లో ఇస్తా నేను కావాలంటే. ఓకేనా? అలర్ట్ ఐడీ ఇస్తా. ఇబ్బందేం లేదు. వస్తది చూడండి. ఇప్పుడు చూడండి నేను కోర్స్ గదా! ఇదే కోర్స్‌కి ఐడీ ఇస్తా. ఇప్పుడు కోర్స్ ఒస్తది. 1 వచ్చిందా పారామీటరు? గాట్ ఇట్. అంటే ఇక్కడ కోర్సెస్ ఇస్తే రాదు. ఎందుకు చెప్పండి? కోర్సెస్ ఇస్తే ఎందుకు రాదంటే, అది ఐడీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ మనం ఐడీ పెట్టేసాం. డిఫాల్ట్‌ది ఇవ్వలా. ఐడీ ఇచ్చినా ఇదే రావాలి. కోర్సెస్. నార్మల్‌గా ఐడీ ఇవ్వకపోయినా, పారామీటర్ ఇవ్వకపోయినా ఇదే రావాలి. అప్పుడు 2 వర్క్ అవుతాయి. ఇప్పుడు వర్క్ అవుతది. లోడ్ అవుతది చూడండి. ఏదిచ్చినా అదే రావాలి. ప్రస్తుతానికి అన్‌డిఫైన్డ్ ఎందుకొచ్చిందంటే పారామీటర్ లేదు కాబట్టి. అదే నేను కోర్సెస్/1 ఇచ్చాననుకోండి
వస్తది. ఎందుకు రాదు? దట్ ఈస్ హౌ పారామీటర్ వర్క్స్. ఇది రౌట్ పారామీటర్. ఇంకొకటి ఉంది క్వెరీ పారామీటర్. క్వెరీ పారామీటర్ అంటే నేను పారామీటర్స్ తర్వాత క్వెషన్ మార్క్ పెట్టి నేమ్ ఈక్వల్ టు సాగర్ అండ్ ఏజ్ ఈక్వల్ టు 28 ఇచ్చా. ఇది ఇచ్చినా లోడ్ అవుద్ది. కానీ మీరిది డిక్లేర్ చేయలేదు గదా! దట్ ఈస్ ద డైనమిక్ వే. మీరు ఏదైనా ఓపెన్ చేయండి. రియాక్ట్ నావిగేషనే ఓపెన్ చేయండి. ఇక్కడికే ఎళ్ళండబ్బా! ఓకే. క్వెషన్ మార్క్ ఇచ్చి నేమ్ ఈక్వల్ టు సాగర్ అండ్ ఏజ్ ఈక్వల్ టు 28. డబుల్ కోట్స్ ఎందుకిచ్చాను? అది స్ట్రింగ్ కాబట్టి. అదిచ్చిన ఆ పేజ్ లోడ్ అవుతది. అవ్వకుండా పోద్ది. దట్ ఈస్ క్వెరీ పారామీటర్. అది డైనమిక్. నువ్వు ఎన్నైనా ఇచ్చుకో. నువ్వు గూగుల్ సెర్చ్ చేసావు కదా! ఇప్పుడు. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు సాగరు అండ్ ఏజ్ ఈక్వల్ 28 అని ఇచ్చినప్పుడు గూగుల్ సెర్చ్‌లో ఇలా ఎళ్తది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దట్ ఈస్ చూడండి క్వెరీ ఈక్వల్ టు దట్ ఈస్ ద క్వెరీ పారామీటర్. ఇట్స్ ఎ డైనమిక్. అదే నేను చెప్తున్నా ఇప్పుడు. ఏదైనా వర్క్ అవుతది. గాట్ ఇట్. అది కూడా మనం రీడ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ డైనమిక్. అది స్టాటిక్ కాదు. రౌట్‌లో డిక్లేర్ చేయబడలే. అదే నేను చెప్తున్నా. ఇక్కడ నేను పాయింటర్ పెట్టి నేను మీకు చూపిస్తా ఇప్పుడు. అదెలా రీడ్ అవుతుందో. ఇదే కదా మనం పెట్టింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్వెరీ పారామీటర్ అండ్ రౌట్ పారామీటర్. రౌట్ పారామీటర్ మీరు డిక్లేర్ చేసి దానికి ఇవ్వాలి. స్టాటిక్ ఇస్తేనే అది లేదంటే తీసుకోదు. క్వెరీ పారామీటర్ ఈస్ డైనమిక్. మీరు డిక్లేర్ చేయాల్సిన అవసరమే లేదు. గాట్ ఇట్. సోర్సెస్ కోడ్‌లోకెళ్ళి కోర్సెస్ టాబ్‌కెళ్ళండి. ఎంటర్ చేశానా? వస్తది చూడండి. లోడ్ అవ్వనియండి. లెట్స్ సీ. యూజ్ పారామీటర్స్. మనకు ఐడీ వచ్చింది. ఓకేనా? అన్నీ వస్తాయి. యూజ్ పారామీటర్‌లో. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేము, ఏజ్ 2 ఇస్తా. అన్నీ వస్తాయి. ఏమైనా వస్తాయి. యూజ్ పారామీటర్స్. రీలోడ్ అవ్వాలి పేజ్. ఓకే. బికాస్ వి డిడ్ చేంజెస్. నేమ్, ఏజ్. యాక్చువల్‌గా ఇవి క్వెరీ పారామీటర్స్ ఇలా కాదనుకుంటా. ఒక్క నిమిషం. కాన్స్ట్ అంటే అవి పారామీటర్స్, ఇవి క్వెరీ పారామీటర్స్. యూజ్ క్వెరీ సంథింగ్ ఉందనుకుంటా. పారామ్స్. సంథింగ్ ఏదో ఉంటది. నాకు గుర్తులేదు. ఎందుకంటే రియాక్ట్‌లో క్వెరీ పారామీటర్స్ ఎక్కువ చేయం మనము. హ్మ్. అవుట. డైరెక్ట్‌గా వచ్చేస్తది. ఇది చూడండి ఇక్కడ ఐడీ ఏదైతే ఉందో అదొస్తది. దీంట్లో మనకేమొస్తాయి? పారామ్స్. క్వెరీ పారామ్స్. యూజ్ క్వెరీ. ఇంకా సెర్చ్ పారామ్స్. రైట్. ఇప్పుడు చూద్దాం ఏమొస్తదో. ఓకేనా? సెర్చ్ పారామ్సే అనుకుంటా. ఓకేనా? సి సెర్చ్ పారామ్స్. అర్థమైందా? క్వెషన్ మార్క్. అర్థమైందా? సెర్చ్ పారామ్స్ అన్నాం. క్వెరీ పారామ్స్ అన్నాం. సెర్చ్ పారామ్స్. ఇప్పుడు చూద్దాం అవుతదా లేదా అని. ఓకేనా? సెర్చ్ పారామ్స్. ఏదో ఒకటి ఉంటది. మనకు గుర్తు లేకపోయినా మనం ఎతకాలి. ఎందుకంటే అది మెటీరియల్ లేదు. కాబట్టి ఇప్పుడే గుర్తు తెచ్చుకొని చేయాలి నేను. లేదంటే మెటీరియల్‌లో ఉంటే నేను ఎతికేవాడిని గదా! సో, దట్ ఈస్ ఫైన్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కొన్ని మిస్ అయినా మీరు తెలుసుకొని బాగుపడండి. ఫైన్. సెర్చ్ పారామ్స్. దట్ ఈస్ వాట్. ఖచ్చితంగా రావాల్సిందే. అరె! ఏమైంది? యూజ్ సెర్చ్ పారామ్స్ రావాలే. హ్మ్. ఒక్క నిమిషం. సో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? లెట్స్ సీ. సో, యూజ్ సెర్చ్ పారామ్స్. ఓకే. సెర్చ్ పారామ్స్ డైరెక్ట్‌గా వస్తది. అంటే ఇది యూజ్ స్టేట్ లాగనమాట. సో, మనం అలాగే డిఫైన్ చేద్దాం. సెర్చ్ పారామ్స్. సెర్చ్ సెర్చ్ పారామ్స్.
ఇలా. ఓకే. ఇప్పుడు చూద్దాం మనం అసలు సెర్చ్ పారామ్స్‌లో ఏమొస్తుంది ఏంటి అని. సెర్చ్ పారామ్స్ నాకు గుర్తులేదు. నేనెప్పుడు వాడలేదు. ఓకేనా? మీకోసమే చెప్తున్నా. ఎందుకంటే యాంగులర్‌లో కూడా రౌట్ పారామ్స్, క్వెరీ పారామ్స్ యాంగులర్‌లో. ఇక్కడ సెర్చ్ పారామ్స్. ఎందుకంటే నేనెప్పుడు వాడననమాట. ఎప్పుడు వాడలేదనమాట. ఫస్ట్ టైమ్ ఇదే వాడడం. అందువల్ల గుర్తుండవు. సెర్చ్ పారామ్స్ 2 ఓకేనా? వచ్చాయా? సెర్చ్ పారామ్స్ వచ్చాయా? ఇప్పుడు సెర్చ్ పారామ్స్‌లో మనము అసలు దాంట్లో ఏమున్నాయి, ఏంటి అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. సెర్చ్ పారామ్స్ ఆఫ్ లేదు. అట్లుండదా? డాట్ ఎంట్రీస్ డాట్ ఫర్ ఈచ్ console.log అబ్బా! ఎంట్రీస్ కాదు. ఫర్ ఈచ్ ఉంటదా దీనికి? console.log సో యూఆర్ఎల్ సెర్చ్ పారామ్స్. సరే ఒక్క నిమిషం. దీంట్లో ఏమున్నాయి? కీస్ చెక్ చేద్దామా? డాట్ సెర్చ్ పారామ్స్ డాట్ టు స్ట్రింగ్ సెర్చ్ చేద్దామా? యెస్. ఇలా ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలి? సెర్చ్ పారామ్స్ గెట్ గెట్ ఆల్ చూద్దామా? గెట్ బై నేమ్ చూద్దాం. యెస్. ఇలా మనం సెట్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం సెర్చ్ పారామ్స్ అనేది మనకి ఇలా వచ్చింది. సెర్చ్ పారామ్స్‌లో ఇలా ఉంది మనకి. ఎలా? నేమ్ ఈక్వల్ టు సాగర్ అండ్ ఇదిగోండి. అండ్ సింబల్ దగ్గర నీకు స్పేస్ దగ్గర %22 వస్తది. ఓకేనా? తర్వాత అండ్ అలాగే ఉంది. ఏజ్ ఈక్వల్ టు 28 ఇలా ఉంది. సో ఈ సెర్చ్ పారామ్స్ నువ్వెలా తీసుకుంటే యూజ్ చేయొచ్చంటే అలర్ట్‌లో పెడుతున్నా నేను. అంటే ఇది నాకు గుర్తులేదు యాక్చువల్‌గా. ఇప్పుడే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా. ఇప్పుడే ఆన్ ద స్పాట్‌లో ఎక్స్‌ప్లోర్ చేసి మీకు చెప్తున్నా. సెర్చ్ పారామ్స్ డాట్ గెట్ ఆఫ్ ఫస్ట్‌దేంది నేమ్. గాట్ ఇట్. నెక్స్ట్ సెర్చ్ పారామ్స్ డాట్ గెట్ ఆఫ్ ఏజ్. ఇలా మనం సెర్చ్ పారామ్స్ తీసుకోవాలి. దీస్ ఆర్ డైనమిక్. ఇంక నువ్వు వద్దన్నా, కావాలన్నా అదొస్తది. కదా! అవునన్నా, కాదన్నా దట్ విల్ కమ్. నాట్ ఎట్ ఆల్ ఎన్ ఇష్యూ. యాడ్ ఇట్. సాగర్ ఒకటి, 28 ఒకటి వచ్చిందా? వచ్చింది. దట్ ఈస్ ఫైన్. సో అలాగా వి కెన్ యూజ్ సెర్చ్ పారామ్స్ ఆల్సో. యూ కెన్ యూజ్ దట్ ఆల్సో. ఫైనల్‌గా ఏది మ్యాచ్ అవ్వలేదనుకుంటే నాట్ ఫౌండ్. సంథింగ్ ఈస్ నాట్ దేర్ అని మనం మెన్షన్ చేయాలి. అది కూడా నేను చెప్పాలి. సో నాట్ ఫౌండ్ అంటే అరే నువ్విచ్చిన యూఆర్ఎల్ రాంగు. దట్ ఈస్ వాట్. అరే యూ ఆర్ రాంగ్ ఫెలో అని మెన్షన్ చేయడానికి. ఓకేనా? నాట్ ఫౌండ్. అంటే నువ్వు ఇచ్చినదంతా కరెక్టే. ఇది ఇన్‌వాలిడ్ అని చెప్పి పెంచడానికి. నాట్ ఫౌండ్. ఓకే. నువ్విచ్చిన రౌట్ రాంగు. నువ్విచ్చింది నాకు తెలీదు. నువ్విచ్చిందంతా రాంగే. ఇన్‌వాలిడ్ రౌట్ నాట్ ఫౌండ్. అంటే ఏది మ్యాచ్ అవ్వకపోతే నువ్వేదో పిచ్చి యూఆర్ఎల్ ఎంటర్ చేస్తావు. అసలు నువ్విచ్చిందే రాంగ్. సీఓ ఇస్తా. అసలది ఎలా మ్యాచ్ అవుద్ది చెప్పండి? ఏమని లోడ్ అవుతది? ఆ యూఆర్ఎల్ ఎక్కడుందసలు మన దగ్గర? లేదు గదా! సో, లేనప్పుడు యూజర్‌కి అర్థం అవ్వాలి లేదని. సో, కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ రౌట్ ఇచ్చేసి లాస్ట్‌లో ఇవ్వాలి, అది మధ్యలో ఇవ్వకూడదు. మధ్యలో ఇస్తే ఆల్రెడీ వాలిడ్ ఉన్నాయి. వాలిడ్ కాకుండా లాస్ట్ ఎవరైతే మిగులుతారో అప్పుడు మనం స్టార్ ఇవ్వాలా. దానికి ఎలిమెంట్ ఏమివ్వాలా? అరే! యూ డిడ్ రాంగ్ రా! నాట్ ఫౌండ్, ఇన్‌వాలిడ్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తేనే వాడికి అర్థమవుద్ది. మనకు అర్థమవుద్ది. గాట్ ఇట్. ఇప్పుడొస్తది చూడండి. ఆల్రెడీ నాట్ ఫౌండ్ ఈస్ ఎన్ ఇన్‌వాలిడ్ అని రీలోడ్ అయితే దట్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. గాట్ ఇట్. అలా. అది నల్ ఎందుకొచ్చిందంటే కోర్సెస్‌లో ఒకటే మల్టిపుల్‌గా లోడ్ అవుతుంది. కోర్సెస్‌కి మనము అవి ఇచ్చాం గదా! అందువల్లలే. ఓకేనా? పారామీటర్స్ ఇచ్చాం కాబట్టి అది పారామీటర్స్ కోసం చూసిందంతే. అందువల్ల ఇంకేం లేదు. ఓకేనా? దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి దేర్. మళ్ళీ మెటీరియల్ ఓపెన్ చేద్దాం. గాట్ ఇట్? ఇలాగ నాట్ ఫౌండ్ ఇవ్వచ్చు. నాట్ ఫౌండ్ అనే పేరు కూడా ఇవ్వచ్చు. అది మన ఇష్టం ఇవ్వాలా లేదా అనేది. ఓకేనా? ఇంక ఇవంతా లింకు, nav లింకు. దట్ ఈస్ ఫైన్.
బ్రౌజర్ ఆర్డర్ చూసాం కదా. కుకీస్ ఒక వెబ్సైట్కి మనం కుకీస్ ఎలా సెట్ చేయాలి, ఎలా సెట్ చేయకూడదు, ఎలా రిమూవ్ చేయాలి, దానికి రియాక్ట్ కుకీ అనే ఇన్స్టాలేషన్ చేయాలి. అంటే యాక్చువల్గా మీరు HTML కుకీస్ చేసుకోవచ్చు, కానీ రియాక్ట్ కుకీ సపరేట్గా ఉంటుంది, దాన్ని JSXలో రాయొచ్చు. npm ఇన్స్టాల్ రియాక్ట్ కుకీస్ ఎక్కడ ఉంటాయి మనకి, మనకు తెలుసు ఇక్కడ ఉంటాయని. అరే రైట్ క్లిక్ ఇచ్చి, అరే వాట్ హ్యాపెండ్, ఇప్పుడు సిస్టమ్స్ లో ఈరోజు ఏమి ఇవ్వకపోయినా అది ఎందుకు వస్తుంది, అలా రాకూడదు. ఏమి ఇవ్వకపోతే హోమ్ పేజ్ ఉండాలా, అంటే దానికి మనం ఇంకొక రౌట్ రాయాలి. అర్థమైందా? ఏదైనా ఇస్తేనేనా, ఏమి ఎంటీ వస్తే హోమ్ ఓపెన్ చేయాలి కదా, అప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ లో పెట్టాలి అది రౌట్ అని ఇచ్చేసి పాత్ జస్ట్ ఎంటీ ఇచ్చేసి ఎలిమెంట్ ఏదో ఒకటి హోమ్ పేజ్ ఉండాలి కదా, ఏమి ఇవ్వకపోయినా రావాలి కదా. సో అట్లా హోమ్ ఇచ్చేస్తాను. అర్థమైందా? అలా ఏమి ఇవ్వకపోయినా హోమ్ రావాలి. అవి ఏమి ఇవ్వలేదంటే ఇన్వాలిడ్ రౌట్ రాకూడదు. అట్లా ఇప్పుడు Synapse 360 ఓపెన్ చేశారబ్బా, నేనేమి ఇవ్వలేదు, జస్ట్ వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు హోమ్ ఓపెన్ అవ్వాలి కదా. గాట్ ఇట్. అలాగా దానికి డిఫాల్ట్ వచ్చి ఎంటీ హోమ్ పెట్టాలి. అది మనం ఏం పెట్టాలంటే అది, దట్ ఈస్ ఫైన్, గాట్ ఇట్. అలా మనం సెట్ చేసుకున్నాం. రియాక్ట్ కుకీ ఇన్స్టాల్ అయిందా, లెట్స్ సి. ఇదిగోండి పారామీటర్స్ ఇక్కడ రీడ్ చేస్తున్నా, అసలు అంత దూరం వెళ్ళాలా కానీ ముందే చెప్పేశా. ఫైన్, npm ఇన్స్టాల్ రియాక్ట్ కుకీ అయిపోయింది కదా. నా ఇప్పుడు కుకీస్ ఎక్కడ వాడతాం, ఏదో ఒక దాంట్లో వాడదాం. ఎక్కడ కంటెక్స్ట్ APIలో వాడదాం, సరేనా. కాన్స్ట్ కుకీ సెట్ కుకీ డిలీట్ కుకీ అనుకుంటా, ఓకేనా, గుర్తులేదు. బట్ రియాక్ట్ కుకీ, లెట్స్ సీ ద మెటీరియల్. యూజ్ కుకీ, ఓకే. సెట్ కుకీ, రిమూవ్ కుకీ, ఓకే. రిమూవ్ కుకీ, యూజ్ కుకీ, యూజ్ కుకీ, యూజ్ కుకీస్. ఆ కుకీ నేమ్ ఏమింటో నువ్వు ఇవ్వాలి. ఆ కుకీ యూజర్ అనుకో, ఏదో ఒకటి కోర్స్ అనుకో, ఇలా. సో యూజర్ కుకీ నువ్వు డిఫైన్ చేసావు, నువ్వు దాన్ని సెట్ చేసుకోవచ్చు, ఓకేనా. యూజ్ ఎఫెక్ట్ లో సెట్ చేద్దాం, అంటే లోడ్ అయ్యేటప్పుడు, ఓకేనా. ఐ విల్ సెట్ ద కుకీ. ఇక్కడ సెట్ కుకీ ఇచ్చి దానికి యూజర్ నేమ్ అదే కదా, దాని వాల్యూ ఏంటి, సాగర్ సేనక్ 360. ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది, పాత్. ఏ పాత్కి నువ్వు ఇవ్వాలి అని. నేను దేనికి ఇస్తున్నాను, ఇదేం పాత్, యాప్ లేఅవుట్ కంటెక్స్ట్ కదా, కంటెక్స్ట్ API అనే పాత్కి నేను ఇవ్వాలి. సో దట్ ఇట్ విల్ సెట్. అర్థమైందా? అంటే కుకీ సెట్ అయిపోతుంది దానికి. పాత్ మనం ఏదో రాంగ్ ఇచ్చాము, సార్ చూడండి, పాత్ కోలన్, ఓకే ఓకే, దానిలాగా ఇచ్చాం మనం. ఫైన్, ఇలా. సో వీఆర్ సెట్టింగ్ ద కుకీ ఫర్ దట్. వీ కెన్ ఏబుల్ టు డిలీట్ ద కుకీ ఆల్సో, నో ఇష్యూస్. నార్మల్ అదంతా డిలీట్ కుకీ, అదే రిమూవ్ కుకీ. రిమూవ్ కుకీ యూ కెన్ ఏబుల్ టు డైరెక్ట్లీ రిమూవ్ బై ద యూజర్. చూడండి ఇక్కడ ఎన్ని పారామీటర్స్ అలా, దాని నేమ్, ఆప్షన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి, లేదంటే తీసేయడం. అలా, ఓకేనా. ప్రస్తుతానికి రిమూవ్ వద్దులే, సెట్ చేసి మనం చూడాలి కదా కనీసం. వీ వాంట్ టు యూజ్ ఇట్ కదా, దట్ ఈస్ ఫైన్. టుడే ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ డే. ఫైన్, చాలా ప్రాబ్లమ్స్. కంటెక్స్ట్ APIకైనా మనం సెట్ చేసింది. కుకీస్ ప్రొవైడర్ ఈస్ మిస్సింగ్. సో మీరు ఇప్పుడు కుకీస్ వాడాలంటే మీరు ఇక్కడ index.jsలో కుకీస్ ప్రొవైడర్స్ కూడా ఇవ్వాలన్నమాట, ఓకేనా. ఇక్కడ కుకీస్ ప్రొవైడర్, ఓకేనా, రిమెంబర్ దిస్. లేదంటే మీరు వాడలేరు. రౌటర్ లాగే కుకీస్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేస్తేనే, అంటే రౌటర్ లోపల ఇవ్వండి, అది నో ప్రాబ్లం, వర్క్ అవుతుంది. ఎలా అయినా వర్క్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు, పర్ఫెక్ట్గా వస్తుంది, నో ప్రాబ్లం. వచ్చిందా?
కంటెక్స్ట్ ఏపీకే అని మనం ఇచ్చింది ఇన్స్పెక్ట్ చేసి ఇప్పుడు కుకీస్‌లో చూడండి. వద్దన్నా ఉంటది. వద్దన్నా ఉంటది అది. అరే! ఎక్కడికెళ్ళావు? ఇదిగో ఉంది గదా! సేనక్ సాగర్ అంటే స్పేస్ ఉన్న దగ్గరల్లా నీకు అది ఉంటది #20 ఓకేనా? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మళ్ళా డిలీట్ చేస్తే డిలీట్ అయిపోద్ది. ఏముంది డిలీట్ చేద్దాం. ఎక్కడ? ఎక్కడ? హ్మ్. ఎక్కడో సెట్ చేసాం. ఓకే. కాంటెక్స్ట్‌లో. రిమూవ్ చేసి అక్కడే రిమూవ్ అయిపోతది. ఏముంది? ఇప్పుడు కనిపించదు నీకు. ఇప్పుడు రిఫ్రెష్ అయితే డిలీట్ అయిపోయి ఉంటది. కుకీస్ అలా సెట్ చేస్తారు. బట్ దట్ ఈస్ ఫైన్. మనం అది సెట్ చేసే టైంకి మనం సెట్ చేస్తాం. ఇఫ్ యూ ఆర్ డెవలపింగ్ ఎ వెబ్‌సైట్ యూ కెన్ సెట్ ద కుకీ. ఇంకా రిఫ్రెష్ అవ్వలే. ఇప్పుడే అవుతుంది. ఓకే. డిలీట్ అయిపోద్ది. చూడండి బ్రౌజర్ ఈస్ ద రూట్. దాని లోపలే ఇంకేదైనా ఉండాలి. బ్రౌజర్ రూట్ లెవెల్‌లో ఇవ్వాలి. ఓకే. 1 సెకండ్. చూడండి. గో టు index.js. రౌటర్ ఎప్పుడు రూట్ లెవెల్‌లో ఉంటది. రౌటరే ఫస్ట్ లెవెల్ రౌటర్. దాని లోపలే కుకీస్ కానీ, ఇంకేదైనా స్టోర్ మేనేజ్‌మెంట్, రెడక్స్ వచ్చినా అన్నీ దాని లోపలే ఇస్తాం గుర్తుపెట్టుకోండి. రౌటర్ ఈస్ ద రూట్ లెవెల్. ఎప్పుడైనా అదే గుర్తుపెట్టుకోండి. సరేనా? ఫైన్. కుకీస్ గూడా అయిపోయింది. సెట్ చేయండి, డిలీట్ చేయండి. మీకు నచ్చింది జేసుకోండి. అనాథరైజ్డ్ ప్రొటెక్టెడ్ రౌట్ అంటే లాగిన్ అయ్యుంటేనే చెయ్యాలి అనే ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్తా. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఎక్స్‌పోర్ట్ ఫంక్షన్ ప్రొటెక్టెడ్ రౌట్ అంటే ఇఫ్ యూ ఆర్ లాగ్డ్ ఇన్ దెన్ ఓన్లీ ఐ వాంట్ టు డూ ఫర్ యూ. అదర్‌వైజ్ ఐ విల్ నాట్ డూ. గాట్ ఇట్. దీనికి ప్రాపర్టీస్ పంపిస్తా. ప్రాప్స్. ఆ ప్రాప్స్ ఎక్కడైనా ఉన్నయి. గ్లోబల్‌గా ఎక్కడైనా ఉన్నయి. కాన్స్ట్ యూజర్, సెట్ యూజర్ దట్స్ ఇట్. కొంత ఎనర్జీ తెచ్చుకోవడానికి అరుస్తున్నా అంతే. ఇంకేం లేదు. ఓకేనా? 11:30 అయింది గదా! నిద్రొచ్చే టైం గదా! యూజ్ స్టేట్ ఫైన్. బట్ టుడే ఈస్ సమ్‌వట్ హార్డ్ డే. నా ల్యాప్‌టాపు స్లోగా ఉంది. సిస్టము స్లోగుంది. రీస్టార్ట్ చేసి దాన్ని గందరగోళం చేయాలి. ఓకేనా? యూజర్ నేమ్ జస్ట్ ఊరికనే ఏదో ఒకటి ఇవ్వండి. సాగర్ సేనక్ 360 జీఎస్ఆర్. ఈమెయిల్ ఐడీ gsr@gmail.com. ఈస్ లాగ్డ్ ఇన్ ట్రూ. ఇలా ఉందనుకోండి. లాగిన్ అయిన తర్వాతే కదా వస్తది. దాని ముందొచ్చినా రాకపోయినా లాగిన్ అయిన తర్వాతే వస్తది. ఫైన్. ఇదంతా బానే ఉంది. పర్ఫెక్ట్. దట్ ఈస్ గుడ్. ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఏ రౌట్‌కెళ్ళాలన్నా సరే గాట్ ఇట్. దాని ఎలిమెంట్ వచ్చి ప్రొటెక్టర్ రౌట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. దట్స్ ఇట్. దాని ఎలిమెంట్ వచ్చి ప్రొటెక్టర్ రౌట్. దీనికి ఇక్కడ ప్రొటెక్టర్ రౌట్ నేనిస్తా. దీనికి ప్రాపర్టీస్‌లో మనం ఏమి ఇవ్వాలంటే వాల్యూ ఈక్వల్ టు యూజర్. ఓకే. ఇలా ఇచ్చా. ఇలా ఇచ్చినప్పుడు ప్రాప్స్ డాట్ యూజర్ డాట్ ఈస్ లాగ్డ్ ఇన్ ఈక్వల్ టు ట్రూ అయితేనే అవుట్‌లెట్. అదర్‌వైజ్ నల్. అర్థమైందా? అదర్‌వైజ్ నల్ ఆర్ లాగిన్ కాంపోనెంట్. నీ ఇష్టం. నల్ అయినా ఇవ్వు, లాగిన్ కాంపోనెంట్. దిస్ ఈస్ ప్రొటెక్టర్ రౌట్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇప్పుడు చూడండి. యాక్చువల్‌గా ఇప్పుడు లాగిన్‌లో ఉంది. ఇన్ని నల్లులు ఎందుకు? ఫస్ట్ ప్రెజెంట్ కోర్సెస్‌లోకెళ్ళి వీటన్నిటిని రిమూవ్ చేద్దాం. ఎందుకు అన్ని సార్లు అలర్ట్ బల్లె మనం. ఫస్ట్ అలర్ట్‌ని పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తీసేయండి. ఓకేనా? సో, ఇప్పుడు లాగిన్ నేను ఫాల్స్ ఇస్తా. గాట్ ఇట్. లాగిన్ ఫాల్స్ ఇస్తా. ఇప్పుడు చూడండి ఏమవుతదో. గందరగోళంలే. సో, ఒక్క నిమిషం. ఏదో సింటాక్స్ తప్పుంటది. లేదంటే వర్క్ అవుతది. సో దిస్ ఈస్ ద లాస్ట్ వన్. ఓకే. ఇదే లాస్ట్ కాన్సెప్ట్ ఈరోజు. రియాక్ట్ రౌటర్
రౌటర్ హోమ్. ఓకే. వన్ సెకండ్. ప్రొటెక్ట్. అరే! రిఫ్రెష్ అవ్వలేదు ఇంకా. ఇప్పుడన్నా రిఫ్రెష్ అవ్వే. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిఫ్రెష్డ్. కోర్స్ డీటెయిల్స్‌కొచ్చిందా? మనం సేవ్ చేసామా? చేయలేదా అసల? చూద్దాం ఆగండి. రౌటర్ హోమ్ గదా! అసలు ఇది అప్‌డేట్ అయిందా లేదా? అప్‌డేట్ అయింది. లెట్స్ సీ నౌ. ఓకే. అక్కడే పాయింటర్ పెట్టాను. వెదర్ పాయింటర్ ఈస్ కమింగ్ ఆర్ నాట్, ప్రొటెక్ట్ రౌట్ వర్క్ అవుతుందా లేదా చూడాలసలు. ఆ! ఫైన్. ప్రొటెక్టర్ రౌట్ అలా గాదు. మేబీ మనం తప్పిచ్చుంటాము. హ్మ్. రౌట్స్‌లో ఇవ్వకూడదు. రౌట్‌లో ఇవ్వాలనుకుంటా. సో, వాట్ విల్ డు నౌ, దీన్ని రిమూవ్ జేసి, ఇవన్నీ రౌట్స్, ఎన్ని రౌట్స్ ఉన్నాయి. దాని లోపల రౌట్ ఇవ్వాలి. దాని లోపల ఇవ్వాలనుకుంటా. సో, విచ్ ఐ రిమెంబర్. సో, ఇది రౌట్. ఈ రౌట్ అన్నీ లాస్ట్‌లో ఇక్కడ ఎండ్ అవుతది ఆ రౌట్. ఓకే. ఇది ప్రొటెక్టర్ రౌట్. అంటే ఈ రౌట్ లోపల అన్నీ ఉండాలి. అప్పుడే అది వర్క్ అవుతది. అంటే అదే. ఒకసారి మెటీరియల్ గూడా చూడండి. నాకు గుర్తుంది అదే. ప్రొటెక్టర్ రౌట్. సో, గాట్ ఇట్. రౌట్, ఎలిమెంట్, ప్రొటెక్టర్, రౌట్. గుర్తుందా? ప్రాపర్టీస్ ఇవ్వు, ఇవ్వకపో నీ ఇష్టం అది. దట్ ఈస్ ఫైన్. డైరెక్ట్‌గా నేను ఇలానే ఇచ్చేస్తా. డాట్ ఇచ్చేస్తా. సో, ఇచ్చినప్పుడు దీనికి ప్రాపర్టీస్ వచ్చాయి కదా! ప్రొటెక్టర్ రౌట్‌కి. డైరెక్ట్‌గా ప్రాప్స్ డాట్ యూజర్ లాగిన్ చేస్తే సరిపోతుంది. నౌ లెట్స్ చెక్ దిస్. ఖచ్చితంగా వర్క్ అవ్వాల్సిందే. మ్యాండేటరీ. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. చూసారా? నథింగ్ ఈస్ వర్కింగ్. ఎందుకంటే ప్రొటెక్టర్ రౌట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మ్యాచ్. లేదు, వర్క్ అవ్వదు. రాదు. దానికి మనం లాగిన్ అవ్వడానికి కాంపోనెంట్ ఇస్తే మీకు అర్థమవుతది. ఓకేనా? న్యూ ఫైల్ లాగిన్.jsx. అరే ప్లీజ్ లాగిన్ భాష. ఇట్స్ టెల్లింగ్ దట్. ఓకే. నేను కామెడీ ఎప్పుడు చేయలేదు. బట్ మనం చేస్తే అట్లాగే ఉంటది. సరేనా? లాగిన్ ప్లీజ్. ఇప్పుడొస్తది చూడండి లాగిన్. లాగిన్ మెన్షన్ చేద్దాం. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్‌గా ఉండాలి. నేను అదే చెప్తాను ఇప్పటికైనా సరే. వస్తది. చూస్తా ఉండండి ఏమొస్తదో. భాష లాగిన్ అంటది. నావిగేషన్ టు మావిగన్. ఐయామ్ ఇప్పుడు నావిగేషన్ టు లాగిన్ ప్లీజ్. 1 సెకండ్. నావిగేషన్ టు మావిగన్. లాగిన్ ప్లీజ్. 2099. 2029 కాదు, 2099. డన్. క్లియర్. నావిగేషన్ టు మావిగన్. గాట్ ఇట్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. గాట్ ఇట్. డన్ గదా! దట్ ఈస్ హౌ ప్రొటెక్టర్ రౌట్ వర్క్స్. ఇప్పుడు ఒకవేళ మీరు నావిగన్‌కి ఆల్రెడీ ఎళ్ళేసుంటే, ట్రూ అయ్యుంటే, ఇట్ విల్ ఓపెన్ పర్ఫెక్ట్‌లీ. అంటే అవుట్‌లెట్ మీన్స్ రౌటర్ అవుట్‌లెట్. ఏదైతే రౌటర్ అవుట్‌పుట్ ఉందో ఆ కాంపోనెంట్ అవుట్‌లెట్ అంటాం. అంతే, దట్స్ ఇట్. నావిగేషన్ టు మావిగన్. ఇంక లేదులే నావిగన్. రిఫ్రెష్ చేయాలది. అరే! సేవ్ చెయ్యరా? జస్ట్ రిఫ్రెష్. స్లోగా ఉందబ్బా! వెరీ స్లో సిస్టమ్. ప్రాబ్లమాటిక్. కానీ జరిగింది క్లాస్. 11:30 అయినా సరే నేను మొత్తానికి కంప్లీట్ చేయగలిగా. ఓకే. ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికి నాకు సినిమాగా అనిపిస్తది. నావిగేషన్ టు మావిగన్. ట్రూనే ఉంది గదరా! ఏమైందిరా మీకు? ఎందుకు లోడ్ అవ్వరురా మీరంతా? అరే! వాట్ అబ్బా! కరెక్ట్ గానే ఉంది గదా! ఈస్ లాక్డ్. యూజర్.
ఒకసారి డీబగ్ చేద్దాం. ఏదో అయింది దీనికి. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే. మళ్ళీ స్లో సిస్టమ్. ఇప్పుడు నేను ఎడిట్ చేసి పెట్టేలోపు నాకు టైం అయిపోద్ది. నావిగేషన్ టు మావిగన్. రీఫ్రెష్ చేద్దామా? నావిగేషన్ టు మావిగన్. ప్రాపర్టీస్ రాలేదా? మనం పంపిస్తున్నాం కదా ఆల్రెడీ. ఎందుకు రావు? సరే. వన్ సెకండ్ ఆగండి. వాల్యూ ఇస్తా కనీసం. ఇలా ఇస్తానులే. లెట్స్ చెక్ నౌ. మరి వాట్ ఈస్ హ్యాపెండ్? ప్రాపర్టీస్ పంపిస్తున్నాం కదా ప్రొటెక్టర్ నోట్కి. ఎందుకు రావు అంటున్నాను. ఒక సెకండ్. మేబీ దానివల్ల రాలేదా? దేనివల్ల రాలేదు? ఇప్పుడు వరకు వర్క్ అయింది కదా. అదొకటి వస్తే అయిపోతుంది. ఓకేనా? సో ప్రాపర్టీస్ సరిగా వెళ్ళలేదు. చూద్దాం. అది ఫస్ట్ టైం వెళ్తుంది. సరేనా? సో యూజర్ ఉంది కదా, వెళ్దాం. అరే ఎందుకు రావట్లేదు ప్రాపర్టీస్? వై ఇట్స్ కమింగ్ నో? క్యా భాష? మనం పంపిస్తున్నామే. కరెక్ట్ గానే ఉందా? అంతా పర్ఫెక్టే. ట్రూ ఉంది. సరే ఇప్పుడు ట్రూ ఇస్తాను. ట్రూ ఇచ్చి అవుట్లెట్ వస్తుందో లేదో చూద్దాం. ఇందాక కరెక్ట్ గానే వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఓకే, 1 సెకండ్ గైస్. సో ప్రాపర్టీస్ రావట్లేదు. ఒకసారి చెక్ చేద్దాం ఎందుకు ప్రాపర్టీస్ రావట్లేదు. ఓకే 1 సెకండ్. మనము ప్రొటెక్టర్ రౌట్కి పంపించట్లే, రౌట్కి పంపిస్తున్నాం. అది ప్రాబ్లం, ఇంకేం లేదు. ఓకేనా? ఇక్కడ పంపించాలి మనం. ఇక్కడ ఇక్కడ పంపించాలి. ఓకే, అదే మనం చేసే మిస్టేక్. ఇప్పుడు వచ్చేస్తుంది, వద్దన్నా వస్తుంది. మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉండాలి, కానీ మనం కనిపెట్టాలి. అదే హైలైట్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఆ రూల్ లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాగుపడతారు. సో ఇప్పుడు ఫెయిల్ అవుతుంది. ఫైన్. అది ఎందుకు ఫెయిల్ అవుతుంది? అది ఇంకా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాల. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుతుంది అవుతుంది అవుతుందంటే అవుతుంది, అవ్వదంటే అవ్వదు. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫాల్స్ పెట్టేస్తారు. ఇప్పుడు నావిగేషన్ టు మావిగన్. మావిగన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 1999కి వెళ్ళిపోయింది. 2099 2029 టు 2099. దట్స్ ఇట్. క్లియర్. మళ్ళా ట్రూ. లాగిన్ అయితే మావిగన్ వద్దు, మనకి అమరావతి కావాలి గెలిస్తే. గెలవకపోతే మనకు మావిగనే కావాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. క్లియర్ కదా? క్లియర్ కదా? డన్. థ్యాంక్ యూ.